పొద్దున్నే పరిటాల్లో ఉన్న మా బాస్ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాను. దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాను బాయ్ చెప్పేసి. సరే మా ఫ్రెండ్ గాడేమో రిటర్న్ అయిన తర్వాత టిఫిన్ చేద్దామంటే సరే అని చెప్పేసి ఎక్కడికంటే గోదావరి హోటల్ అన్నాడు. చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందో, మంచు పడతా చంపేసింది. సరే అని చెప్పేసి ఇంక లోపలికి వెళ్ళిపోయాం భయ్య. ఇక్కడ వచ్చే స్పెషల్ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్. ఎంట్రన్స్లోనే స్వీట్స్ ఉంటాయి, పొద్దున్నే స్వీట్స్, టీ స్టాల్, ఇంకా టిఫిన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్వాములు అయితే బాగా వస్తారు కార్తీక మాసం కాబట్టి. ఇక్కడ చెఫ్గా లేడీస్ కూడా ఉంటారు. ఇంక లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మనోడు మెనూ తీసాడు. ఏందిరా చూస్తున్నావు, ఇక్కడ స్పెషల్ అన్లిమిటెడే కదా అని చెప్పేసి అన్లిమిటెడ్ చెప్పారా, కళ్ళకంత పెద్ద అక్షరాలు కనబడుతుంటే ఏట్రా పోయి నువ్వు ఇంకా చూస్తావు అని చెప్పేసి ఇంకా ఒక అరిచాను. ఇంకా అరిచినప్పుడు మనోడు అన్నీ ఏం మాట్లాడకుండా జేబులో క్యాష్ తీసి ఇచ్చేసాడు. ఎందుకంటే మనోడిది పెద్ద చెయ్యి, మనం బాగా చిల్లు పెడతాం వాడి జోబుకి కూడా. సో ఇంకా టోకెన్ ఇచ్చినామని తీసుకెళ్ళిపోయాం. టోకెన్ వచ్చేసి 240 రూపాయలు. ఇంకా టోకెన్ ఇచ్చినామని అక్కడ కౌంటర్లో ఇచ్చేసి మేము అన్లిమిటెడ్ ప్లేట్ అయితే తీసేసుకున్నాం. ఏంట్రా అన్లిమిటెడ్కి దెబ్బ రొట్టె, ఈ మొలకల వడ, ఇడ్లీ అయితే ఆకులో ఇచ్చారు. టేస్ట్ అయితే అబవ్ యావరేజ్ బాగానే ఉంది. ఉప్మా నేను ఎప్పుడు దూరం పెట్టేవాడిని, కానీ ఉప్మా కూడా తిన్నాను ఈరోజైతే, అంత టేస్టీగా ఉంది. ఇడ్లీ అయితే సూపరు. ఏంటి కొంచెమేనా అనుకున్నారా? లేదు భయ్య, కావాలంటే మళ్ళీ మనం వెళ్ళి వేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత తినొచ్చు అన్లిమిటెడ్ ఫుడ్. ఇక్కడ వచ్చేసి చట్నీ అవన్నీ కూడా సెల్ఫ్ సర్వీస్ 5 రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి చెరుకు పానకం, ఇది కూడా టేస్ట్ సూపర్ ఉంది. ఇక్కడ వచ్చేసి స్వాములు బాగా వస్తుంటారు. సో ఇలాంటి రెస్టారెంట్స్ మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి.